వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప రామయ్యగూడ ఎంఐజీలోని నిర్వహించినటువంటి ముగ్గుల కార్యక్రమంలో కొండా సంగీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుపుతున్నటువంటి నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కొండా సంగీతారెడ్డి అన్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాల అధినేతలు కూడా నరేంద్ర మోదీని విశ్వగురువుగా కీర్తిస్తున్నారని ఆమె తెలియజేశారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నరేంద్ర మోదీని చేవేళ్లను ప్రగతి మార్గంలో పయనింప చేయడానికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కొండా సంగీతారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బీజేపీ నేత మాధవరెడ్డి, పలువురు మహిళా మోర్చా నాయకురాళ్లు అలాగే కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే. అది గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే భారత్ మాతా కీ చాలా బాగా అందరం కలిసి బాగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం.